తాజాంశం చూస్తున్నాం. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు పంపింది. దీనిపై వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వెనక్కి పంపడానికి కారణాలేంటి? మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 వరకు చోటు చేసుకున్నటువంటి మద్యం అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇటీవల మిథున్ రెడ్డిని కూడా నిందితుడిగా చేస్తూ ఎఫ్ఐఆర్ లో సవరణలు చేస్తూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. అదే విషయాన్ని కోర్టుకు చెప్పింది. అయితే గతంలో మిథున్ రెడ్డిని ఒక ఎలాంటి ఆధారాలు లేకుండా అదే సందర్భంలో ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చక ముందే మిథున్ రెడ్డి హైకోర్టును తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆశ్రయించారు. అయితే ఆ నేపథ్యంలో అసలు ఎలాంటి కేసే లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం తమకు ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానిస్తూ మిథున్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసింది. మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టేస్తూ ఇచ్చినటువంటి తీర్పును మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దానిపైన గతంలో ఒకసారి విచారించినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ పర్దివాలా ధర్మాసనం మిథున్ రెడ్డికి కొంతకాలం పాటు మధ్యంతర రక్షణ ఇచ్చింది. ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని అంశాలను చేర్చుతూ సుప్రీంకోర్టులో ఒక అప్లికేషన్ ను దాఖలు చేసింది. అప్లికేషన్ లో ప్రస్తుతం మిథున్ రెడ్డి ఒక నిందితుడు కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయటము, దాంతో పాటు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా వ్యవహరించారు ఏంటనే విషయాలు విచారణలో తేలుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విచారణ పురోగతి, విచారణ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేటువంటి విషయాలన్నిటిపైన మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలను సుప్రీంకోర్టు ముందుంచారు. ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్పోజ్ ఆఫ్ చేస్తూ ఇకపై ఇక్కడ విచారణ అవసరం లేదని, మిథున్ రెడ్డి దాఖలు చేసేటువంటి పిటిషన్ పై అంటే ఎఫ్ఐఆర్ లో మరి కొత్తగా విషయాలు చేర్చడము, దాంతో పాటుగా ఎఫ్ఐఆర్ లో మిథున్ రెడ్డి పేరు ఉండటంతో ఆ అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మెరిట్స్ ను అన్నింటినీ పరిగణలోకి తీసుకుని మరోసారి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపించాలి అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. వచ్చే 4 వారాల్లో మిథున్ రెడ్డి దాఖలు చేసేటువంటి పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని, హైకోర్టు నిర్ణయానికి అనుగుణంగానే మిథున్ రెడ్డి ఈ లోపు అంటే హైకోర్టు నిర్ణయం వెలువడే లోపు మిథున్ రెడ్డికి సంబంధించిన మిథున్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో విచారణకు సహకరించాల్సిందేనని, ఫుల్లీ కోఆపరేటెడ్ చేయాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే అంశాలను ప్రస్తావిస్తూ హైకోర్టు కూడా అన్ని మెరిట్స్ ను పరిగణలోకి తీసుకుని తాజాగా మరోసారి విచారణ చేపట్టి అవకాశం ఉన్నంత త్వరగా అంటే 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ పై విచారణను ముగించింది. ధన్యవాదాలు.